ఈ నెల 14 నుంచి కొత్త రేషన్ కార్డులు అనే ఒక టైటిల్ చూస్తున్నాం. ఈ కొత్త రేషన్ కార్డులు ఏంది వస్తూనే ఉంటున్నాయి కదా అనుకుంటారు కదా. సో వాస్తవమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కొత్తవి వస్తూనే ఉన్నాయి. అంటే ఇక అప్పుడు కొందరికి వస్తూనే ఉన్నాయి, శాంక్షన్ అయితేనే ఉన్నాయి. సో ఇది నిరంతర ప్రక్రియ అని కూడా ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. కాకపోతే ఇక మరికొద్ది రోజుల్లో ఆపేసినట్టే ఉన్నారు. తర్వాత మళ్ళీ కొన్నేళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం ప్రారంభిస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు 13 లోపు అప్లికేషన్ల పరిశీలన పూర్తి కావాలి. ఈ నెల 13 తారీఖు లోపు అప్లికేషన్ల ప్రక్రియ అనేది పూర్తి కావాలట. ఈ నెలలోనే మీరు కొత్త అప్లికేషన్లు అనుకున్నారు. 13 తారీఖు లోపల అప్లికేషన్ల పరిశీలన పూర్తి అయిపోయి రేషన్ కార్డులు ఇస్తారు. ఈ నెలలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు కూడా పునఃప్రారంభిస్తామంటుండు. ఈ నెల 14 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అంటే ఫిజికల్ కార్డులు ఇస్తారు మేబీ. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభిస్తారని తెలిపారు. బుధవారం నల్గొండలో జరిగిన రివ్యూ మీటింగ్కు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్తో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే హాజరైనట్టుగా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. మొత్తానికి మరి ఫిజికల్ కార్డులు మనం ఇప్పటిదాకా రేషన్ కార్డులు ఆన్లైన్లో చూసుకుంటే రేషన్ కార్డు వచ్చిందంటే వచ్చింది అన్నట్టుండే, కానీ మరి ఇప్పుడు ఫిజికల్ కార్డులు ఇస్తారేమో మేబీ. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ రేషన్ కార్డుల పంపిణీలో నిర్లక్ష్యం చేసిందని అయితే మండిపడ్డాడు. కేవలం ఉప ఎన్నికల టైంలోనే కార్డులు మంజూరు చేసిందని ఫైర్ అయ్యారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్ల పరిశీలనను ఈ నెల 13లోగా పూర్తి చేసి అర్హులైన వారిని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 2.89 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, 99% మంది ప్రజలు ఈ బియ్యాన్ని తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సో మొత్తానికైతే రేషన్ బియ్యానికి మంచి ఆదరణ అయితే వచ్చింది. అండ్ కొత్త రేషన్ కార్డులు పొందే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతుంది. అయితే దానికి సంబంధించి 13 తారీఖు లోపల పరిశీలన అనేది పూర్తి చేసి, మీరు ఆల్రెడీ అప్లై చేసిన ఇంకా రాలేదని టెన్షన్ పడుతారు కదా, 13 తారీఖు లోపల వీటిని మొత్తం ఉడగొట్టేస్తారు, పంపిణీ అనేది మొదలు పెడతారు ప్రింట్ చేసి.